నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు పటేల్ టాక్స్. నిన్న నైట్ ఫుల్గా డ్రింక్ చేసి ఒక కారు, హోండా సిటీ కార్ అనుకుంటా, ఆ కార్ వేసుకొని రోడ్డు మీదకి వచ్చి ఇద్దరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని నడుచుకుంటూ వెళ్తున్నారంట. వాళ్ళని కూడా గుద్ది ముగ్గురి చావుకు కారణమైన హోండా సిటీ కార్ అతను వాడు మద్యం తాగిండు, ఓకే, ఫుల్గా తాగేసి రోడ్డు మీదకి వచ్చి ముగ్గురు జీవితాలను నాశనం చేసిండు. అసలు వాడు మనిషేనా? ఎంతో పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, తాగి నడపదని ఎక్కడికక్కడ బోర్డ్స్ పెట్టి హెచ్చరించిన, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు వేస్తున్నా కూడా ఎక్కడో ఒకడ ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. వీడు తాగిన అతి తాగుడుకు వీడు వచ్చి అనవసరంగా ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నాడు. వాళ్ళిద్దరు ఎంత కష్టపడి ఆ స్థాయికి వచ్చారు అనేది వాళ్ళ అమ్మ మాటలు వింటే తెలుస్తూ ఉంది. ఇద్దరు కూడా మహావీర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఒక అతను డెలివరీ బాయ్గా జాబ్ చేసుకుంటూ ఇంజనీరింగ్ చేస్తూ ఉంటే, తనకు చిన్నప్పుడే వాళ్ళ ఫాదర్ చనిపోతే వాళ్ళ అమ్మ కష్టం చూసి ఆ కష్టానికి తగ్గట్టుగా తను కూడా ఎంతో కొంత ఉపయోగపడాలి, సాయం చేయాలని స్విగ్గీ, జొమాటో లాంటి డెలివరీ చేసుకుంటూ డెలివరీ బాయ్గా పనిచేస్తూ తను ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇవాళ అర్ధంతరంగా తను జాలించిండు. వీడు తాగిన తావుడుకు, వీడు చేసిన తప్పుకు ఇద్దరు అమాయకులు బలయ్యారు. ఏం చేసారు వాళ్ళు? వీడు ఒళ్ళు కొవ్వెక్కి తిన్నదరాక ఇంట్లో ఉండలేక ఎక్కువ తక్కువ తాగేసి రోడ్డు మీదకి హోండా సిటీ కారు చూపించి ఆ బల్బు ప్రదర్శించడానికి రోడ్డు మీదకి వచ్చి ఇద్దరు నిండు జీవితాలను నాశనం చేసింది. ఒక గొప్ప భారత ఇంజనీర్ల బతుకు నాశనమైంది, వాళ్ళ కుటుంబం ఆగమైంది, వాళ్ళ చేతికి అందించిన కొడుకు దగ్గర లేక ఆ పాపం ఆ తల్లి రోజును తల్లడిల్లుతున్నటువంటి ఆవేదన చూస్తే ఎవరు కూడా తట్టుకోలేరు. చిన్నప్పుడే తండ్రి దూరం అయిండు, తల్లి ఏదో కష్టపడి పెంచింది. ఇంకొక 2 సంవత్సరాలు కష్టపడి చదివితే ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వస్తుంది, అమ్మను మంచిగా చూసుకోవచ్చు అని ఆనందపడుతున్న సందర్భంలో ఇటువంటి ఇన్సిడెంట్ జరగడం నిజంగా చాలా బాధాకరం. అంటే పోలీసులు కూడా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి దొరికినప్పుడు, మైనర్లు దొరికిన, అసలు వీడు తాగుడే తప్పురా అంటే తాగి ఇంకా బండి వేసుకొని వచ్చిండు, అది ఇంకా పెద్ద తప్పు. వచ్చినోడు ఎవరో పాపం నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళని కూడా కుదిరట. ఆమె సీరియస్ కండిషన్లో ఉందన్నారు. మరి బతికిర్రా వాళ్ళు ఏమైందో తెలియదు, కానీ ఇద్దరైతే స్పాట్ డెడ్. ఆ మహావీర్ కాలేజ్ సంబంధించిన స్టూడెంట్స్ గురించి ఆ విషయం తెలవగానే పాపం కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చి రోడ్డు మీద అక్కడ ఆ ఏరియాలో పెద్ద రాస్తారు ఒక ధర్నా చేస్తే పోలీసులు వచ్చి వాళ్ళందరినీ సముదాయించి కూడా తగు న్యాయం చేస్తామని విచారించి మేము న్యాయం చేస్తామని చెప్పి పంపించారు. ఏం విచారించినా ఏం న్యాయం చేసినా పోయిన కొడుకులు తిరిగి వస్తారు. వాడు తాగిండు, కారు నడిపిండి, యాక్సిడెంట్ చేసిండు, మా ఆయనతో 2 సంవత్సరాలు జైల్లో ఉంటాడు, బెయిల్ మీద బయటకు వస్తాడు. కానీ వీళ్ళిద్దరి కుటుంబాల భవిష్యత్తు ఏంది? ఆ కుటుంబాల పరిస్థితి ఏంది? ఎక్కడికక్కడ ఎంతసార్లు మొత్తుకున్నా, పోలీసులు ఎంత ప్రయత్నాలు చేసినా ఎక్కడో ఒకటి ఇటువంటి ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. ఏదో ఒక మూలన డ్రంక్ అండ్ డ్రైవ్. తాగి నడపడం వల్ల మీకే కాదు మీ ఎదుటి కుటుంబానికి కూడా నాశనం అవుతుంది అని ఎన్నోసార్లు చెప్పారు పోలీసులు. వీడు నాశనం అయ్యేది కాకుండా ఇంకొక 2-3 కుటుంబాలల్లో ఇక్కడ తీవ్రమైన దుఃఖాన్ని మిగిల్చిపోయాడు. పాపం వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంది? ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకోవాలి? ఆర్థికంగా లేరు, వాళ్ళకి ఇంటికి పెద్ద దిక్కు లేడు, చేతికి అందించిన కొడుకులు లేరు. వాళ్ళ పరిస్థితి నిజంగా చాలా దయనీయంగా ఉంది. అంటే ఇటువంటి చర్యలు జరగకుండా పోలీసులు ఇంకా గట్టి చర్యలు తీసుకోవాలి, గట్టిగా ఎక్కడికక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్లు పెట్టాలి. ఇటువంటి ఏదైతే ఇన్సిడెంట్లో జరిగి చనిపోయారో ఇద్దరు కుటుంబాలను కూడా ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలని యూట్యూబ్ నుంచి మన అందరి పటేల్ టాక్స్ తరఫున అందరి తరఫున నేను కూడా పోలీస్ యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. ఇటువంటి సంఘటన నిజంగా చాలా దురదృష్టకరం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ వెళ్దాం.